అందరికీ నమస్తే. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశనం జరుగుతాయి. మనం శరీరాలం కాదు ఆత్మలం అని తెలుసుకోవడమే సత్యం. మరి అర్జునుడు శరీర తత్వానికి ప్రతీక, నర తత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి. మరి సాధువులు, సంతులని, సజ్జనుని రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయుటకు ప్రతి యుగంలోనూ భగవానుడు అవతరిస్తూ ఉంటాడు. మరి ఈ విషయంలో భగవానుడు గీతలో అందించినటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాం. భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని భావాన్ని గ్రహిద్దాం. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవానుడు చెప్పడం జరిగింది. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. జయము, విజయము, ఖ్యాతి, విఖ్యాతి, నాశము, వినాశము. ఇలా వి అనేది విశేషమైన పదానికి సూచిక. అలాగే పరిత్రాణాయలో పరి అనేది మరి సంస్థాపనార్థాయ సంభవామి అన్న పదప్రయోగంలో సమ్మన్నది చక్కటి ఉపసర్గలు, విశేషార్థకంగా ఉపయోగింపబడే ఉపసర్గలు. సాధువులు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు, సంరక్షింపబడుతూనే ఉంటారు. ఏ కాలంలోనైనా కూడా సత్యం మారదు. ఎప్పుడూ మంచి అన్నది సంరక్షింపబడుతూనే ఉంటుంది, చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది. దుష్టవర్తనలకు ఎప్పుడూ ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది సత్యం. ఇది కర్మ సిద్ధాంతం. ఇది పురోగమన సిద్ధాంతం. చెడు చేయడాన్ని పైలకవాసులు ఎవ్వరూ ప్రత్యేకంగా అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా ప్రోత్సహించరు. మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశము జరుగుతాయి. నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు, నువ్వు ఎవరిని చంపజాలవు? శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు. సంభవామి యుగే యుగే. ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక, చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన, ఒక ప్రయోజనమున్న ఒక గొప్ప ఆట. మనం శరీరాలం కాదు ఆత్మలం అని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీర తత్వానికి ప్రతీక, నర తత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడిగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, విశేషంగా ధ్యాన అభ్యాసం చేసి నరుడు నారాయణుడు అవుతాడు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాస గణపతి భగవానుడికి వివరించిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.